శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. చుట్టూ ఎంతమంది ఉన్నా మీలో ఏదో తెలియని బాధ, కోపము, అశాంతి, నన్నెవ్వరూ అర్థం చేసుకోరు, నన్నెవరూ ప్రేమించట్లేదు, ఏదో తెలియని బాధగా మీకు అనిపిస్తుందా? దీనంతటికీ కారణం మీరు మీ ఇన్నర్ సెల్ఫ్ తోటి కనెక్ట్ అవ్వకపోవటం వల్ల. అసలు మనం ఇన్నర్ సెల్ఫ్తో ఎలా కనెక్ట్ అవ్వాలి? నేను లలితా సహస్రనామాలు పారాయణం చేసే రోజుల్లో ప్రతి నామాన్ని అర్థం చేసుకొని పారాయణం చేస్తున్నప్పుడు అందులో మూలాధార చక్ర, సహస్రార చక్ర, మణిపూరాంత చక్ర, ఇలా చక్రాల గురించి వర్ణించడం జరిగింది. అసలు చక్రాలంటే ఏంటి, అవి ఎక్కడ ఉంటాయి? ఇంకో శ్లోకంలో అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ అని ఉంది. అంతర్ముఖ సమారాజ్య అంటే ఆ తల్లిని నువ్వు నీ లోపల చూసినప్పుడు ఆ తల్లి నీకు చాలా సులభంగా దొరుకుతుంది. అదే ఆ తల్లిని నువ్వు బయట చూసినప్పుడు ఆ తల్లి దొరకటం చాలా దుర్లభము అని, చాలా కష్టము అని. అలాగే ఏవన్నా దైవము, ప్రేమ, శాంతి ఇవన్నీ మన లోపల చూసుకుంటున్నప్పుడు మనకు అవి చాలా తొందరగా దొరుకుతాయి. ఈ లోకంలో సత్యమైనది, స్వచ్ఛమైనది, పవిత్రమైనది ఏమైనా ఉంది అంటే అది ఆ భగవంతుని ప్రేమ, అన్కండిషనల్ లవ్, గాడ్స్ లవ్. ఈ గాడ్స్ లవ్ ఎనర్జీతోటి మనం ఏమన్నా హీల్ చేయొచ్చు. మనం మన బాడీ, మైండ్ అండ్ సోల్ అలైన్మెంట్ జరిగినప్పుడు మనం చాలా తొందరగా కూడా మనం ఇన్నర్ కనెక్ట్ అవుతాం. సో వీటి గురించి మీకు తెలుసుకోవాలి అనుకుంటే నా రీల్స్ ఫాలో అవ్వండి, లేక డిఎం అవేకనెంట్ టైం చేయండి. థ్యాంక్ యూ.